19 సంవత్సరాల ఒక మృగము పేరు మహమ్మద్ అయాజ్ చాక్లెట్ బాయ్ గా ప్రసిద్ధి చెంది మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతి జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామం సాక్షిగా 180 మంది సిక్కులు హిందువుల ఆడపిల్లల్ని మైనర్ ఆడపిల్లల్ని వాడు లైంగిక పరమైనటువంటి కామ వాంఛలు తీర్చుకోవడానికి వాడుకుని చిత్రహింసలు పెట్టి వాళ్ళ యొక్క నగ్న వీడియోలని పోర్న్ సైట్లో పెట్టి ఆడుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి క్రీడ. ఈ క్రీడ గురించి మాట్లాడడానికి ఎవ్వడికి కొన్ని చీడ పురుగులకి నోరు రావడం లేదు. ఒక 19 సంవత్సరాల వాడు 180 మంది ఆడపిల్లల్ని ప్రేమ పేరుతోటి లొంగ తీసుకొని శారీరకంగా వాడుకొని వాళ్లతోటి రహస్యంగా వీడియోలు తీసి ఆ వీడియోలు చూపించి బెదిరించి తీరకపోతే ఆ వీడియోల్ని పోర్న్ సైట్ లో పెట్టినటువంటి అత్యంత హేయమైన చర్య, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటటువంటి చర్య. దీనికి ఏం పేరు పెట్టాలి చెప్పండి? ఏ జిహాద్ అని పేరు పెడతారు దీనికి? లవ్ జిహాద్ అని పెట్టడం అనేటటువంటిది చాలా మందికి హాస్యాస్పదమైంది, ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అరే మేము మొదట్లో మాట్లాడుతున్నప్పుడు పేదవాడు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దా, ఒక మతం ఇంకొక మతంలోకి రానివ్వరా అని వాగి ప్రోత్సహించిన కుక్కలు అక్కడ నుంచి ఆ ప్రేమ పెరిగి ఎక్కడ వరకు వచ్చింది? టీసీఎస్ వరకు వచ్చింది. టీసీఎస్ లో జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నటువంటి ఆట, జరిపినటువంటి విధ్వంసము ఇక్కడ మాట్లాడాలి అనంటే మాటలు చాలవు నిజంగా చెప్తున్నా. అంతకంటే ఘోరమైనటువంటి విషయం ఇక్కడ ఉంది. 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒకడు 180 మంది ఆడపిల్లలు, మైనర్ ఆడపిల్లలు, 14 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలు. టార్గెట్ ఈజ్ మైనర్. హిందూ ఆడపిల్ల, సిక్కుల ఆడపిల్లలు 180 మంది, 350 వీడియోలు, ముల్లాలు, మౌలాలు, అది కాక పోర్న్ వెబ్సైట్ లో వాళ్ళ వీడియోలు, ఎంత మందిని ఎంత టార్చర్ పెట్టినటువంటి ఘటనలో ఒకే ఒక్కడు ఉన్నాడు అనంటే మనం నమ్మాలా? మైనర్ కాబట్టి కేసు వాడి మీద వేసి వాడికి శిక్ష పడకుండా సరిపోతుంది, బయటికి కాపాడి తీసుకురావచ్చు అనేటటువంటి అతి దారుణమైనటువంటి సైకలాజికల్ కుట్ర ఎంత భయంకరమైనటువంటిది, ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నాడో శత్రువు. ఓ హిందూ, ఒక్కసారి తెలుసుకో, దయచేసి తెలుసుకో. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఉగ్రవాదులు మైనర్లు అవుతున్నారు, అలాగే సెక్స్ స్కాండల్స్ లో మైనర్లు ఉంటున్నారు. ఎన్నో విషయాల్లో మైనర్లని ఉసిగొలిపి విపరీతంగా దేశం మీద, భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల మీద, అలాగే ఇక్కడ పని చేస్తున్నటువంటి ఎన్నో హిందూ సంఘాల మీద, హిందుత్వం మీద, దేవీ దేవతల మీద కేవలం మైనర్లతో విషాన్ని కక్కిస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క నెట్వర్క్ ఎంత భయంకరంగా పనిచేస్తుంది, వాళ్ళ బ్రెయిన్ ఎంత బాగా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. ఇక్కడ మైనర్లు ఎందుకు ఉసిగలుపుతున్నారు అనంటే వీళ్ళకి శిక్షలు పడవు. ఒకవేళ వీళ్ళని తీసుకున్నా కూడా వాళ్ళు మేజర్లు అయ్యేంత వరకు మినిమం ఒక 3 years, కొన్ని నెలల నుంచి ఒక 3 సంవత్సరాల వరకు మాత్రమే అత్యధికంగా వాళ్ళకి శిక్ష పడాలంటే ఇలా జైల్లోకి వెళ్ళి అలా వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాడికి ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ముల్లా మౌలీలు వాడికి ఒక పెద్ద టైసన్ ట్యాగ్ వేస్తారనమాట. అంటే వాడికి నెక్స్ట్ ప్రమోషన్ ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. మనకి భయంకరం, వాడికి అది ఆట. వేటాడుతున్నారు, మన ఆడపిల్లల్ని వేటాడుతున్నారు. అయినా నిద్రలో నుంచి లేవం మనం.
సెక్యులరిజం అనేటటువంటి పదంలోనే ఉండి ఆ పదాన్ని మర్చిపోతున్నాం. పోరాడే పదాన్ని ఎంచుకోవడం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ని జరుగుతుంటే ఈ దుర్మార్గాల మీద నోరెత్తి మాట్లాడడానికి, గొంతెత్తి తమ యొక్క వాదనలు వినిపించడానికి భయపడేటటువంటి పిరికి సన్నాసుల మధ్య పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈ సందర్భంగా సెల్యూట్ అండి. ప్రతి ఒక్క హిందూ సైనికులకి సెల్యూట్, 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 సెల్యూట్. ఎంతమంది వర్క్ చేస్తే, పని చేస్తే ఇలాంటివి బయట పెడుతున్నారు. చట్టం ఎంత పగడ్బందీగా పని చేస్తుంటే ఇలాంటివి బయటకు వస్తున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. నేను లాస్ట్ టైం ఒక ఎపిసోడ్ లో మాట్లాడినప్పుడు బయటికి చెప్పలేనటువంటి విషయాలు, మేము మీతో పంచుకోలేనటువంటివి చాలా జరుగుతున్నాయని చెప్పాం. సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చట్టం బయట పెడుతుంది. చట్టం సమగ్రవంతంగా పనిచేస్తుంది ఇక్కడ. ఆ చట్టం బయట పెట్టిన రోజున మేము మాట్లాడడానికి మరింత ఊతమందిస్తుంది. సాక్ష్యాలు కావాలి కదా మన వాళ్ళందరికీ. ఆ సాక్ష్యాలు చూపిస్తున్నాం. చిన్న పిల్లలండి. ఆ పిల్లలకి వీడిని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వెధవని గ్రూమింగ్ బాయ్స్ అంటారు. వీళ్ళని గ్రూమింగ్ బాయ్స్. ఇలాంటి పిల్లల్ని మన టీనేజ్ పిల్లల మీదకి వదిలి ప్రేమ పేరుతోటి దించి ఆ తరువాత వెనక ఉన్నటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళ సిస్టంలో ముల్లా మౌలీలకి ఇతగాడు ఈ పిల్లల్ని పంపించాడంటే వాళ్ళ వయసు ఎంత ఉంటది, వాళ్ళు ఎలాంటి పైశాచికమైనటువంటి తత్వంతో ఉండి ఉంటారు, మన ఆడపిల్లలు ఎంత నరకాన్ని అనుభవించి ఉండుంటారో. మై డియర్ ఫ్రెండ్స్, హిందువులారా, మిత్రులారా, దయచేసి తెలుసుకోండి. మన పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ప్రతి ఇంట్లోనూ ఒక సైనికుడు తయారవ్వాలి. ప్రతి ఒక్క హిందూ ఇంట్లోనూ. ఎంత ఎంత నీచమైనటువంటి స్థితి అంటే, నా ఇంటి వరకు రాలేదు కదా, నాకెందుకండి, ఏమిటో ఆవిడ గొంతెచించుకొని అరుస్తా ఉంది. మా అపార్ట్మెంట్ లో కూడా కొంతమంది మాట్లాడుకుంటా ఉంటారంట. ఎందుకంటే ఆవిడ అంతమందితోటి మాటలు పడతా ఉంటది, ఆవిడ ఏంటండి ఇట్ట ఊరికే తిట్లు తింటా ఉంటది, ఆవిడ ఇట్లంట కదండి, అట్లంట కదండి అని. ఈ పనికి మాలిన సన్నాసులు, ఈ పనికి మాలినటువంటి మాటలు మాట్లాడేటటువంటి స్వేచ్ఛని, అలాగే వీళ్ళ ఇళ్లలో వీళ్ళ పిల్లలు, వీళ్ళు మొగుళ్ళతోటి వీళ్ళు క్షేమంగా ఉండడానికి నాలాంటి పిచ్చి వాళ్ళు ఎంతో మంది పని చేస్తున్నారు కాబట్టి ఈ పనికి మాలిన జాతంతా కూర్చొని ఈ విధంగా మాట్లాడుతుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, రే కర్మ వెనక్కి వస్తుంది. ఏ కూతలైతే మీరు కోస్తున్నారో, ఏదైతే మీరు లేవని మాట్లాడుతున్నారో, అది డైరెక్ట్ గా మీ ఇంట్లోకే వచ్చి కూర్చున్న రోజున ఆ రోజు మా గొంతుకలు వినిపిస్తాయి, మీకు మా అడ్రస్లు కనిపిస్తాయి. ఎన్ని మాట్లాడుతున్నాం. ఎక్కడికి పోయినారండి? టీసీఎస్ ఉద్యోగుల గురించి మాట్లాడడానికి ఒక్క మస్కా బన్నుకు కూడా నోరు రాలా. మస్కా కొట్టే జర్నలిజానికి నోరు రాలా. ఆ జర్నలిజము మస్కాలు కొట్టడానికి మాత్రమే పనిచేస్తుంది, కానీ వాస్తవాల్ని బయటకి తీసి మాట్లాడే దమ్ము లేదు. ఒకవేళ మాట్లాడమన్నావా, ఒకత్తి కూర్చుని మాట్లాడుతుంది. ఏమని అనంటే, అసలు వీళ్ళు ఎందుకు కోరుకున్నారు ఎన్ని సంవత్సరాల మట్టని వెటకారంగా మాట్లాడే దాని గొంతుని పిసికి రోడ్డున పడేసే రోజు అతి తొందరలోనే ఉంది. ఇంకొక వాదన నడుస్తుంది. సో కాల్డ్ లిబరిస్ట్ ఏం మాట్లాడుతున్నారంటే, అరే వాళ్ళు ప్రేమించొద్దా, వాళ్ళు ఇంకొక మతంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని చేసుకునేటటువంటి హక్కు లేదా అని ఒకడు మాట్లాడితే, ఇంకొకటి ఈ సోకాల్డ్ సెక్యులరిస్ట్ అనేటటువంటి ఒక తగుల్బాజీ పెడుతుంది మెసేజ్. ఏమని అంటే, అందులో హిందూ అమ్మాయి పెళ్ళైనటువంటి మగవాడి వెనక పడింది, వాడితోటి అక్రమ సంబంధం పెట్టుకుంది, వాడి భార్య వచ్చి ఆమెకి మెసేజ్ పెట్టింది, ఆవిడ వల్ల ఈ విషయం బయటకు వచ్చింది అంటే హిందువుల ఆడపిల్లలు పెళ్ళైనటువంటి మగవాళ్ళని వాడుకుంటూ వీళ్ళే వాళ్ళని నాశనం చేస్తున్నారని మెసేజ్ పెట్టిన ఆడదాన్ని ఒళ్ళు పగలగొట్టి చర్మం ఒలిసి చెప్పులు కుట్టాలి. ఇది చెయ్యలేక కాదు, చెయ్యడం ఎంతసేపు అండి, ఎంతసేపు. ఈ కుక్కలు మాట్లాడేటటువంటి మాటలు ఎలా ఉన్నాయి అనంటే,
అరే వాడు తప్పు చేస్తాడు రా భయ్, నువ్వెందుకు చేయించుకున్నావు అనేటటువంటి ఈ నోళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలి? వీళ్ళందరికీ కూడా ఈ రోజు ఎవడైతే మాట్లాడుతున్నాడో, ఎవత్తైతే మాట్లాడుతున్నాడో, భవిష్యత్తులో కుక్కని కొట్టినట్టు కొట్టే రోజులు వస్తాయి. ఎందుకంటే ఓర్పు, ఓపిక అందరికీ నశించింది. చట్టాలు మీకు మాత్రమే ఉంటాయా తప్పించుకోవడానికి? అదే చట్టం మాకు కూడా పని చేస్తుంది మిమ్మల్ని లోపల పెట్టడానికి. ఎకో సిస్టమ్ మీకెంతుందో అంతకి 400 రెట్లు బయట దేశాలకు వెళ్ళే లేపుతున్నారు అన్నోన్ గన్మెన్లు. ఇక్కడ ప్రతి ఒక్కడు గన్మెన్నే, నోన్ గన్మెన్. అండర్స్టాండ్? ఈ ఎపిసోడ్ నేను ప్రత్యేకించి చెయ్యడానికి ఏంటి అనంటే, ఎవడిష్టం వచ్చినట్టు వాడు హిందుత్వం మీద, హిందువుల మీద, హిందువుల ఆడపిల్లల మీద, హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద మీ ఇష్టం వచ్చినట్టు కూతలు కూస్తున్నారే, వాటికి చెక్ పెట్టడానికే నేను ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేరం ఎలా జరిగిందో మాట్లాడడానికి చాలా మంది ముందుకొచ్చారు, చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రత్యేకించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 180 మంది ఆడపిల్లల్ని ఒక్కడే అనుభవించాడా? ఒక్కడి వల్ల సాధ్యం అవుతుందా? ఆ ఆడపిల్లల్ని అనుభవించిన తర్వాత ఆ వీడియోల్ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి లక్షల సొమ్ము వాడెంతండి? ఆఫ్టర్ ఆల్ 19 సంవత్సరాల వాడు. వెనక ఎలాంటి ఎకో సిస్టమ్ పనిచేస్తుంది, ఎలాంటి రాక్షసత్వం రాజ్యం వెళ్తుంది, ఇది చెప్పడానికే నేను వచ్చాను. ఆ ఆడపిల్లలు ఇలాంటి మృగాల కోరికలు తీర్చడానికి ఎంత నాశనమై ఉంటారు. ఒక్కడన్నా నోరెత్తి మాట్లాడుతున్నాడా? ఆ కుక్కలకి సమాధానం చెప్పడానికే నేను ఇక్కడ కూర్చున్నా. ఎక్కడికి పోయినాయి అమ్మ గొంతులు? ఎక్కడికి పోయినాయి సోకాల్డ్ మేత ఆవులు? ఏ మేత మేయడానికి వెళ్ళినాయి? సిగ్గు లేదా? మోడీ ఏమన్నా చేస్తే 100 సార్లు మాట్లాడతాడు, 100 ఎపిసోడ్లు చేస్తాడు ఒక్కొక్కడు. హిందుత్వం మీద ఎవడైనా సరే వచ్చాడు అనంటే అవతల వాడి గురించి మాట్లాడతాడు. ఓతి మాట్లాడుతుంది కదా, దేశంలో అసలు దళితులు ఏ మతంలోకి వెళ్ళకూడదు, ఈ మతంలోనే ఉండాలంట. ఈ మేధావికి తెలుసా? ఈ మస్కా జర్నలిజం చేసిన మేధావికి తెలుసా అసలు? ఓబీసీ అంటారు వేరే మతం. ఆ మతం ఎందుకు వచ్చిందో తెలుసా నీకు? ఈ మతంలో లేనిపోనటువంటి అసమానతల్ని పెద్దగా భూతద్దంలో చూపించి, మా మతంలో అసలు ఏ విధమైనటువంటి కులాలు లేవు, అలాగే వర్గాలు లేవు, మాదంతా ఒకటే మతము అని చెప్పి ఆ మతంలోకి తీసుకెళ్లిన తరువాత మళ్ళీ అక్కడ నువ్వు దళితుడు అనేటటువంటి వర్గాన్ని ఎలా తీసుకొస్తావు? రాజ్యాంగంలో ఆల్రెడీ రాసి పెట్టి ఉన్నది చదువుకోలేదా? ఎక్కడ చదువుకుంటారో వీళ్ళు అసలు జర్నలిజం? ఎక్కడ జర్నలిజం చెయ్యరు వీళ్ళు. వచ్చేస్తారు, వచ్చేసి నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. జబాన్ సంభాల్ కర్కే బాత్ కర్. నోరు నువ్వు జారేవనుకో ఇక్కడ చాలా జారాల్సి వస్తుంది. అండర్స్టాండ్? అరే నాకు అర్థం కాక అడుగుతాను, మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఎవడు పడితే ఏది వాగితే ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టుకుని, ఇష్టం వచ్చినట్టు సెక్యులరిజం పేరుతో హిందుత్వాన్ని నాశనం చేస్తుంటే ఊరుకుని చేతగాక చేవజచ్చి మేం కూర్చోలేదురా. మీ సోకాల్డ్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఎకో సిస్టమ్, ఎక్కాల పుస్తకంలో పెట్టి మరీ పంపిస్తాం. వెరీ సూన్. ఎందుకంటే ఈరోజు వ్యవహారాలు చూస్తున్నారు. మీరు మనుషులైతే, మానవత్వం ఉంటే, 180 మంది మైనర్లకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడే దమ్ముంటే సోకాల్డ్ మేధావులు, సోకాల్డ్ సంఘ సంస్కర్తలు, ద గ్రేట్ జర్నలిస్టులు అలియాస్ అర్నలిస్టులు మాట్లాడండి.
మైనర్ ఆడపిల్లల యొక్క ఉసురు తగిలి చస్తారు. అర్థమైందా? పాపము కర్మ ఎక్కడికి పోదు. టీసీఎస్ ఆడపిల్లల గురించి వక్రంగా మాట్లాడిన శాల్తీకి చెప్తున్నా, కర్మ రిటర్న్స్. ఎవ్వడం ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. తిప్పి వడ్డీతో సహా తిరిగిచ్చేటటువంటి రోజులు అతి దగ్గరలోనే మీ అందరికీ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై.